ఖమ్మం పట్టణంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో చిన్న వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. వాటితో పాటు పాములు, తేళ్లు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించి తమకు నరకం నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. గుంటుంటది అట్లండి పిల్లుంది బుజ్జుంది. అరే మనీ అంటే పిలురా కొత్త నేను అట్లా అట్లని కాదు అట్లా కింద పని చేయండి. పేరు దుర్గ అండి. మా కాలనీలో ఇగో ఈ రోడ్డు వచ్చిన ఈ ఊరు వచ్చిన కానించి ఒక్క రోడ్డు లేదండి. ఒకసారి కూడా ఈ రోడ్డు పట్టించుకునే పనే లేదు. నీళ్ళన్నీ వచ్చి 10-20 ఇండ్లు ఇక్కడ మునిగిపోతున్నాయి. కానీ ఎవరు వచ్చి పట్టించుకునే పనే లేదు. ఏం చేయాలో చెప్పండి. ఎప్పుడు చూసినా కూడా చెప్పి పానం ఇసుకొస్తుంది కానీ ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు సార్. మరి ఈ నీళ్ళ ప్రతి సంవత్సరం ఇట్టనే ఉండాల్సి వస్తుంది. మేము ఈ పాములకి ఈ నీళ్ళకి ఎటు అయితే ఆటది. మాకు ఏది ఆస్కారం లేదు. మాకు బయటికి పోయి ఉండటానికి కూడా మాకు ఏమీ లేదు. ఇల్లు లేదు, వాకి లేదు. దీనికి తప్ప ఉంటే నీళ్ళలో ఉండాలా, లేకుంటే బయగా అట్లా పడి ఉండాలి. అన్నం ఉన్నా లేకున్నా చేసినా చేయకున్నా అట్లా పడి ఉంటున్నాం నీళ్ళల్లో. మా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇది పరిస్థితి మరి. మేము ఎంతకని ఇట్లా ఉండాలి. మాకు ఉంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని బయటికి రానిలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. తిండికి లేక తిప్పలేక మాకేంది బాధలు చెప్పండి. ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, అవి కట్టుకోవట్లేదు. సరే మాకు ఈ రోడ్లన్నా వేస్తానరా లేదు, నీళ్ళు తీపిస్తానరా లేదు. ఎంతగాని ఏం చేయాలో చెప్పండి. పిల్లలతోటి ఎంత బాధలు పడతానో, ఎన్ని చెరలు పడతానో మాకు తెలుస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. పక్కన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ బాధలు వాళ్ళు చూసుకుంటారు. మా బాధ ఎవరు చూస్తారు చెప్పండి. అది పరిస్థితి. ఇది మరి పిల్లగాళ్ళని పెట్టుకొని బయటికి రావాలంటే రాలేకపోతాను. గేట్ నాయకుల్ని అధికారులని చెప్పమనండి. మరి మేము ఇక్కడ ఉండాలన్నా చచ్చిపోవాలన్నా చెప్పండి. మేము చచ్చిపోవాలన్నా పోవాలంటే పోతాం. మరి అంతకంటే చేసేది ఏం లేదు, ఆస్కారమే లేదు. అదే తప్ప చచ్చిపోవాల్సి వచ్చింది ఈ నీళ్ళల్లో పడి. ఈ నీళ్ళల్లో, ఈ దోమలల్లా, ఈ పురుగులల్లా, ఈ పాములల్లా ఎంతకని ఉండేం సార్ చెప్పండి. మా చెరలు ఎవరైనా పట్టించుకుంటారా లేదు. మా బాధలు చూడట్లేదు. మేమేం చేయాలా? ఇంకా పిల్లలు పెట్టుకుని ఎంతకని మేము కిరాయిలకు పట్టి ఉండటానికి కూడా మాకు ఆస్కారం లేదు సార్. మాకు తెచ్చుకుంటే తినటమే ఎక్కువ, పని ఉంటే తెచ్చుకుంటే తినటమే ఎక్కువ. అది మా దగ్గర 3 మంత్రులు ఉన్నారు. అయినా కానీ పట్టించుకోవట్లేదు. మేము సత్యాంత వరకు వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి ఏం చేస్తారో చేయండి మా పరిస్థితి. మరి అది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్, పట్టించుకోవట్లేదు. మీనే పడి నానాలన్నా సావాలన్నా బతకాలన్నా తెలియదు. మేము చచ్చిపోయినా కూడా మాకు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. మరి అది పరిస్థితి. ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు సార్. మరి అది మేము ఎంతకని ఈ నీళ్ళలో పడి ఉండేం చెప్పండి. ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 20 సంవత్సరాల కంచి ఒక రోడ్డు లేదు. ఈ నీళ్ళనే మునిగి తేలుతున్నాం సార్, పాములల్లా పురుగులల్లా. మంత్రి గారు ఉన్నా కూడా ఏ కోట్లు ఇచ్చినా కూడా ఏది చేసేటట్లేదు మాకు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఏది చేసేటట్టు. 3 ఉన్నారు, 3 వరకు అందరు ఉన్నారు. 3 ఉన్నారు మంత్రులు. ఒక్క మంత్రి కూడా మాకు చేసినట్లు కనబట్టలే ఇప్పుడు. మరి అది వర్షం వచ్చినా ఇదే ప్రాబ్లం జరుగుతుంది. మంత్రికి రోడ్డు పేమని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రేపే పోస్తాం మాపే పోస్తాం అంటున్నారు. రోడ్డు పోయట్లేదు. ఇళ్ల మధ్యలో ఉన్న గోడలన్నీ కూలిపోతున్నాయి. పాములు, దోమలు ఇళ్ల మధ్యలో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి జేసీబీ తీసుకొచ్చి ఆ కాలువ తీయండి, వాటర్ పోతాయి అంటే వాటికి 10 రోజులైనా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మంత్రికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. మన కమిషనర్ గారికి చెప్పినా లెటర్ పెట్టినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు వస్తారు, చూస్తారు, చేస్తామంటున్నారు, పోతున్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జనాల మధ్యలో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిష్కారం లేదండి. దయచేసి ఒక్కసారి ముందుకు వచ్చి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
ఈ కొద్ది వాటర్కే ఇట్లుంది పరిస్థితి. రేపు పెద్ద పెద్ద వర్షాలు పడితే వాటర్ బాగా వస్తే ఈ నీళ్ళలో మేము కొట్టకపోవాలా, ఉండాలా, చచ్చిపోవాలా అనే పరిస్థితి కూడా అర్థం కాకుంటున్నది. ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి రాగలరు, ముందుకు వచ్చి పరిష్కారం చేయగలరని కోరుతున్నాం. అదే దానవాయిగూడెం అండి. రోడ్ నెంబర్ ఫస్ట్ ట్యాంక్ దగ్గర మాది రోడ్డు మొత్తం నిండిందండి. ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, బాత్రూమ్లు నిండినాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేకపోతున్నారు. మాకు జ్వరాలు వస్తున్నాయండి. మాకు అందరికి జ్వరాలే వస్తున్నాయి. పురుగులు, దోమలు, అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. మాకు దయచేసి మాకు ఏదైనా సాయం చేయండి. ఎవరు కమిషనర్ గారంట, మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కాలు ఇరిగిందని చెప్పి మా జవాన్ను పంపిస్తా అన్నాడండి. జవాన్ను పంపించిండు, వచ్చిండు, చూసిండు, వెళ్ళిండు. ఒకరోజు మళ్ళీ వేరే ఇట్నే నీళ్ళు ఇంకా మళ్ళీ తెల్లారి వర్షం వచ్చిందండి. తెల్లారి వర్షం వచ్చి ఇంకా నీళ్ళు వాటర్ ఎక్కువైనాయి. వాటర్ ఎక్కువైతే జేసీబీని పంపించిండు, కొంచెం అంతా తోడిండు, మళ్ళీ అది వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ మూడో రోజు మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ వాటర్ ఎక్కువైనాయి. ట్యాంకర్తో తోడిస్తామన్నారు. ఒక్క ట్యాంకర్ నింపుకొని పోయారు. మళ్ళీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. దోమలతో మాకు అందరికి జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామండి ఈ బజార్ మొత్తం. మేము నా పేరు బాబు అండి, దానవాయిగూడెం కాలనీ. ఈ ఇల్లు మాదే అండి. గత ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కానీ రావట్లేదు. ప్రభుత్వాలతో పాటు నాయకులు కూడా వస్తున్నారు, పోతున్నారు, ఇస్తాం అంటున్నారు తప్ప ఏదో జనాల కళ్ళనీళ్ళు దూడిచినట్టుగా వస్తున్నారు, కొలతలు వేసుకుంటున్నారు, పోతున్నారు. ఎంతసేపటికి పోయినసారి వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇదంతా వాటర్ లోతట్టు ఇదంతా వాటర్ మునిగింది. కానీ అప్పుడు వచ్చినప్పుడు నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు. కనీసం మంత్రి గారు మరి ఇది ఆయన నియోజకవర్గం అనుకుంటుండో కాదనుకుంటుండో తెలియట్లేదండి. పోయినసారి వర్షం వచ్చినప్పుడు ఇదంతా వాటర్ నిండింది. వచ్చినప్పుడు ఇదంతా మీకు రోడ్లు వేపిస్తాం చేస్తామని మాట ఇచ్చారు. మొన్న రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం కూడా వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి, చేస్తామన్నారు. ఆయన దగ్గర అడిగినా మీకు 7-8 కోట్లు ఇచ్చా అని చెప్తుండు. మాకు పోయినసారి వచ్చినప్పుడు ఇవన్నీ మునిగినాయి. వీటికి వేయకోకుండా ఈ కాంట్రాక్టులకి మేలు చేకూరే విధంగా మంచి మంచి మేరకున్న ప్రాంతంలో రోడ్లు వేసుకుంటూ పోతున్నారు తప్ప మా లోతట్టు ప్రాంతాలను పట్టించుకోవట్లేదు. లోకల్ నాయకత్వాన్ని మాకు ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడల్లా మేము పోయి లోకల్ నాయకత్వాన్ని మా గోడు చెప్పినప్పుడల్లా వాళ్ళు రావడం, జేసీపీలు పెట్టి తీపియటం తప్ప మాకు శాశ్వత పరిష్కారం అనేది ఎప్పటికీ లభించదు కూడా అర్థం కావడం లేదు.